గిరిజనుల, ఆదివాసుల భూములు దోపిడీకి గురవుతున్నాయన్నటువంటి ఆలోచనతోనే వీళ్ళు మావోయిస్టులుగా మారాల్సొచ్చింది. అడవుల్లో పరిశ్రమలు, రోడ్లు, మైనింగ్‌లు, ఇతరేతర వాటి వల్ల గిరిజనుల భూములు దోపిడీకి గురవుతున్నాయని వాళ్ళు భావిస్తారు. అందుకే హిడ్మా వంటి మావోయిస్టులు ఆదివాసులకి నాయకులుగా వారిని వారు చూపించుకున్నారు. పోలీసులు, ప్రభుత్వము ప్రజలని అలాగే ఆదివాసుల్ని అణగదొక్కుతుందన్నటువంటి భావజాలం వాళ్ళది. మావోయిస్టులు ప్రభుత్వాల్ని అప్రమాణక శక్తిగా చూస్తారు. సిఆర్‌పిఎఫ్, పోలీసులు, ఆర్మీ, రాష్ట్ర సర్కారు వీరికి ప్రతిపక్ష శత్రువులు. ఇక దేశంలో సాయుధ విప్లవం ద్వారా మార్పు తీసుకురావాలి అన్న పోరాటం వీళ్ళది. గ్రామాల నుంచి పోరాటం మొదలుపెట్టి అడవులని వీళ్ళ బేస్‌గా చేసుకొని ప్రభుత్వాన్ని బలహీనపరచడమే వీరి యొక్క లక్ష్యం. హిడ్మా ఉన్నటువంటి సుక్మా జిల్లాలోకి పోలీసులు రాకుండా చేయటం, అలాగే జిల్లా కోర్టులు నిర్వహించటం అతను చేస్తూ ఉంటాడు. వారి సమస్యలు నిజమే, గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి చాలా తక్కువగా ఉంటుంది. వారికి వెనకబడిపోయినటువంటి వారు. హిడ్మా పోరాడింది ప్రశ్నల కోసం, కానీ అతను ఎన్నుకున్నటువంటి మార్గం చట్టవిరుద్ధమైంది, ప్రమాదకరమైంది. హిడ్మా ఎదుగుదల చాలా వేగంగా ముందుకెళ్ళింది. లోకల్ గెరిల్లా లీడర్గా చిన్న చిన్న యూనిట్లను నడిపిస్తూ అడవుల్లో దాడులు మొదలుపెట్టాడు. పిఎల్జిఏలో నంబర్ 1 కమాండర్గా ఎదిగాడు నెక్స్ట్. ఇదే మావోయిస్టుల్లో అత్యంత ప్రమాదకరమైనటువంటి యూనిట్. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్గా ఎంపికయ్యాడు. దండకారణ్య జిల్లా మొత్తం అంటే 40,000 సెక్టార్ మీటర్లకు మొత్తం ఇతను నాయకుడయ్యాడు. సిపిఐ మావోయిస్టుల అత్యున్నత నిర్ణయాధికార సంఘంలో ఒక మెంబర్గా, అంటే దేశవ్యాప్తంగా ఆపరేషన్స్ కానీ పోరాటాలు కానీ ప్లాన్స్ చేసే స్థాయికి ఎదిగాడు. ఇక హిడ్మా చేసిన ప్రధాన దాడుల విషయానికి వస్తే 2010వ సంవత్సరంలో జరిగినటువంటి దంతవాడలోని ఆ కాల్పుల్లో 76 మంది సిఆర్‌పిఎఫ్ జవాన్లని హతం చేశాడు. ఒకే రోజు 76 మంది జవాన్లు చనిపోవటం, హతం కావటం అనేది చరిత్రలో చాలా పెద్దది. హిడ్మానే ఇది ప్లాన్ చేసి అమలు చేశాడని నమ్ముతారు.